మైనా స్టోరీస్. రేపల్లె అనే గ్రామంలో రాఘవయ్య సీతమ్మ అనే దంపతులున్నారు. వారికి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు రమ్య, చిన్నమ్మాయి పేరు సౌమ్య. వారిది వ్యవసాయ కుటుంబం. ఓ రోజు సౌమ్య, అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఓసారిలారా. అబ్బబ్బా, ఏంటి నీ గోల? నన్ను ప్రశాంతంగా పని కూడా చేసుకోనీవా? అది కాదమ్మా, ఎప్పుడూ ఉండే పనే కదా, తర్వాత చేసుకోవచ్చులే. సరేలే, ఏంటి విషయం? అమ్మా, ఇలా చూడు, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బావుందమ్మా. ఎవరిదే? నేనే కుట్టానమ్మా. అవునా? చాలా బాగా కుట్టావమ్మా. పెద్ద పెద్ద షాపుల్లో మంచి మంచి డ్రెస్సులు బొమ్మలకేస్తారు కదా, అలా ఉందే. నిజం చెప్పు, నువ్వే కుట్టావా? నిజమమ్మా, టైలరింగు, కుట్లు, అల్లికలు నేర్చుకుంటున్నా కదా. మొన్న ఓ షాప్లో ఇలాంటి డ్రెస్సే చూశాను. దానికి కావలసిన మెటీరియల్ అంతా తెచ్చుకొని ఈ డ్రెస్ నేనే కుట్టాను. చాలా బావుందమ్మా. మనకెలాగూ ఇలాంటి డ్రెస్సు కొనే స్తోమత లేదు కదా. బీరువాలో దాచిపెట్టుకో, నీ పుట్టినరోజుకి వేసుకుందువుగాని. ఈ డ్రెస్ నా కోసం కాదమ్మా, అక్క కోసం. దానికెందుకే? దానికి బోలెడు డ్రెస్సులున్నాయి. ఈ డ్రెస్సు కుట్టటానికి నువ్వు చాలా కష్టపడి ఉంటావు. ఇది నువ్వే ఉంచుకో. అది కాదమ్మా, అక్క పట్నం కాలేజీలో పెద్ద పెద్ద చదువులు చదువుతుంది. అక్కడ వాళ్ళందరూ కట్టిన డ్రెస్సు కట్టకుండా కడతారట. మరి అక్క కూడా మంచి డ్రెస్సులు కావాలి కదా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది. మన స్థాయేంటి, మన స్తోమతేంటి? అక్కడి వాళ్ళలా రోజుకో డ్రెస్సు వేసుకోవటం ఎలా కుదురుతుంది? అసలు దాని గురించి అది ఏమనుకుంటుందో ఏంటో. చక్కగా గవర్నమెంట్ కాలేజీలో సీటొస్తే అది కాదని ప్రైవేట్ కాలేజీలో చేరింది. కాలేజ్ ఫీజని, హాస్టల్ ఫీజని, ఆ ఫీజని, ఈ ఫీజని తడిసి మోపెడవుతుంది. టెన్షన్ పడకమ్మా, అక్క కోసం మంచి మంచి డ్రెస్సులు నేను కుడతాను కదా. అది కాదు తల్లి, అసలే ఇరుగు పొరుగు వాళ్ల బట్టలు కుట్టి అలసిపోతున్నావు. మళ్ళీ ఇది కూడా ఎందుకు? లేనిపోని శ్రమ. నువ్వు కూడా చక్కగా కాలేజ్కి వెళ్ళి చదువుకోవచ్చు కదే. వద్దులేమ్మా, అక్కని చదివించటానికే నాన్న తలమునకలవుతున్నాడు. మీకు నా చదువు అదనపు భారం కాకూడదు. నేను కూడా కాలేజ్కి వెళ్తే నాన్నకి సహాయం చేసేదెవరు? నా తల్లే, మా కొడుకుల్లేని లోటు తీరుస్తున్నావు తల్లి. వేడినీళ్లకి చన్నీళ్లు తోడన్నట్టు నీ శక్తికి మించి కష్టపడుతూ మన కుటుంబాన్ని చాలా బాగా ఆదుకుంటున్నావు అని సౌమ్యని చూసి ఎంతో మురిసిపోతారు ఆమె తల్లిదండ్రులు. అక్కడ పట్నం కాలేజీలో రమ్య, ఏంటందరూ ఇక్కడ గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు? దేని గురించేంటి? ఏం లేదు రమ్య, మొన్న జరిగిన సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగా, దాని గురించి మాట్లాడుకోవటానికేముంది? ఆబ్వియస్లీ నేనే కాలేజ్ ఫస్ట్ వచ్చుంటాను, అవును కదా? ఎస్, యు ఆర్ కరెక్ట్. నువ్వే కాలేజ్ ఫస్ట్. రిజల్ట్ చూడకుండానే అలా ఎలా చెప్పావు? ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. అసలు ఈ రమ్య అంటే ఏమనుకుంటున్నారు? చదువులో కానీ, అందంలో కానీ, తెలివితేటల్లో కానీ నన్ను మించిన వాళ్ళెవ్వరూ లేరు ఈ కాలేజీలో, చివరికి మీతో సహా. వస్తాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ్య. అబ్బో, దీనికెంత అహంకారమో. అవునే, అందుకే కదా దీనితో ఎవ్వరూ స్నేహం చెయ్యరు. స్నేహం మాట తర్వాత సంగతి, అసలు దీనితో మాట్లాడటానికే ఇష్టపడరు. మరి ఆ రాజేష్ ఏంటే, పెద్ద కోటీశ్వరుడయ్యుండి పోయి ఈ రమ్య చుట్టూ తిరుగుతున్నాడట. పాపం అతనికి రమ్య అహంకారం గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్టులేదు. సో పిటీ ఆఫ్ హిమ్ అని అనుకుంటారు. కొంతసేపటికి రాజేష్ చాలా ఆనందంగా రమ్య దగ్గరికి వస్తాడు. హాయ్ రమ్య, కంగ్రాట్స్, కాలేజ్ ఫస్ట్ వచ్చావట కదా. కాలేజ్ అంతా నీ పేరు మారుమోగిపోతుంది. థ్యాంక్ యూ రాజేష్. యునో, నాకు 96% వచ్చింది. మరి నీ పర్సంటేజ్ ఎంత? ఐ గాట్ 63% రమ్య. చిచ్చి, చీప్గా 63% తెచ్చుకున్నావా? అందులో చీప్ ఏముంది? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు నేను నా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ 63%కి ఎందుకంత హ్యాపీ? దమ్ముంటే నాలా 96% తెచ్చుకో చూద్దాం. చూడు రమ్య, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.
మన కాలేజీలో 90% పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేదో గ్రేట్ అని ఫీల్ అవ్వకు. అవును, నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను కాబట్టి నేనే గొప్ప. ఏంటి నీ గొప్ప? మన క్లాస్మేట్ మాలతికి కూడా దగ్గర దగ్గర 96% మార్క్స్ వచ్చాయి. ఏదో 2-3 మార్కులు తేడాతో నువ్వు ముందన్నావు అంతే. చిచ్చి, దానికి నాకు పోలికేంటి? అసలు నేనెక్కడా అదెక్కడా? అదొక లో క్లాస్ది. రమ్య, అనవసరంగా ఎదుటివారి గురించి నోరు జారకు. నీ తల్లిదండ్రులు నీకేం నొప్పి తెలియకుండా సమయానికి అన్నీ సమకూర్చి పెడితే 96% తెచ్చుకోవటంలో గొప్పే ఉంది. కానీ మాలతి అలా కాదు. ఆమెకి తండ్రి లేడు. ఓవైపు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరోవైపు చదువుకుంటుంది. ఆమె తమ్ముణ్ణి కూడా చదివిస్తుంది. కుటుంబ భారం మోస్తూ చదువుకొని ఇంత మంచి పర్సంటేజ్ తెచ్చుకుందంటే ఆ అమ్మాయి చాలా గ్రేట్. అవునా? నీకంత గ్రేట్ అయితే దాన్నే ప్రేమించాల్సింది. నాకెందుకు ప్రపోజ్ చేశావు? రమ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాలతి మంచి అమ్మాయి అని చెప్తున్నా. అంటే నేను మంచిదాన్ని కాదనే కదా? నన్ను ప్రేమించేవాడు నన్ను మాత్రమే పొగడాలి, నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. అంటే నిన్ను ప్రేమించేవాడు నీ కాలి కింద చెప్పులా పడుండాలంటావు. అలా ఉండటం నా వల్ల కాదు. అసలు నిన్ను ప్రేమించి నేను పెద్ద తప్పు చేశా. నాది కూడా సేమ్ ఫీలింగ్. అసలు నన్ను ప్రేమించే అర్హతే నీకు లేదు. నా కోసం ఎంతోమంది క్యూలో ఉంటే పోయి నీకోకే చెప్పాను. ఇప్పటికి కూడా నీ ఫ్రెండ్ ప్రశాంత్ నా చుట్టూ కుక్కలా తోకూపుకుంటూ తిరుగుతున్నాడు. వాడికి ఓకే చెప్పాల్సింది నా కాళ్ళ దగ్గరే పడుండేవాడు. చిచి, హౌ చీప్ యు ఆర్. నీ అంత ఈగోయిస్ట్ని నేనెక్కడా చూడలేదు. ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. నన్నే అన్నన్ని మాటలంటావా? నీకు నాకు బ్రేకప్. వెళ్ళిపో ఇక్కడి నుండి. ఆ మాట నేనే చెప్తున్నా. ఇక నీ దారి నీది, నా దారి నాది. జీవితంలో ఎప్పుడూ నువ్వు నా ఎదుట పడకూడదని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా. గుడ్ బై ఫర్ ఎవర్ అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రాజేష్. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.